సో మీరు రామారావు గారితో కలిసి కొన్ని సినిమాలు చేశారు, అందులో మంచి పాత్రలు వచ్చినాయి. లక్ష్మీ కటాక్షంలో కూడా చేశారు కదా. లక్ష్మీ కటాక్షం. మీకు రామారావు గారు అని తలుసుకోవడంతో ఏం గుర్తుకొస్తుంది మీకు? నాకు గుర్తుకొచ్చేదంతా శ్రీకృష్ణ పాండవ్యం, కృష్ణుడు అంతే, కృష్ణ పాత్ర అలా శ్రీకృష్ణుడే గుర్తొస్తారు అనమాట. శ్రీకృష్ణుడు వస్తారన్నమాట. ఆ తర్వాత కర్ణన్ సినిమా చూసారు, దాంట్లో ఆయన కృష్ణన్గా ఉన్నాడు. అది ఇక్కడ తమిళ్లో తీసిన సినిమా, శివాజీ గారు కర్ణన్ టైటిల్ రోల్. అది ఎన్నిసార్లు వచ్చినా నాకు బోర్ కొడుతుంది, మళ్ళీ 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 చూస్తూ ఉంటారా? మొన్న కూడా వచ్చింది, చూసాను. అక్కడ వచ్చిందా? ఓకే. సో రామారావు గారిని చివరిసారిగా కలిసిన సందర్భం ఏమైనా గుర్తుందా? సినిమా ఫంక్షన్లు. ఆ తర్వాత నేను ఇక్కడ కలవలేదు. ఆ తర్వాత నాకు ఆయన ఇంకొక మర్చిపోలేని సంభవం ఏమిటంటే, నాకు 100th పిక్చర్ సెలబ్రేట్ చేశారు ఇక్కడ అన్ని ప్రొడ్యూసర్స్ అన్ని అందరూ కలిసి. అప్పుడు ఆయన ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, శివాజీ గారు ముగ్గురు వచ్చి నన్ను ఆశీర్వదించారు. నాకు అది పెద్ద భాగ్యాన్ని అనుకుంటున్నాను. అంటే మీరు 100 ఫిల్మ్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా? అవునండి. ఓకే ఓకే. దాని సెలబ్రేషన్స్ చేశారన్నమాట. చేశారు వాళ్ళు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ వాళ్ళంతా కలిసి చేశారు. వాళ్ళు చేశారు. దానికి వీళ్ళు గెస్ట్లుగా వచ్చారు, వీళ్ళు వచ్చి ఆశీర్వదించారు. మీ హీరోలు వచ్చారు. అదొక తరుణం ఇప్పుడు లైఫ్లో. ఎందుకంటే అలాంటివన్నీ లైఫ్లో ఒకసారి వస్తుంది. అవును కదా, ఎప్పుడు రాదు. అప్పుడు ఏమన్నారు రామారావు గారు? ఆ ఒక సంతోషంలోనే ఉండిపోయాను. పెద్ద పెద్దవాళ్ళు ఏవిఎం చెట్టియార్ గారు, వైకే దేవర్, ఇలాంటి చాలా మంది వచ్చారు. మీరు డబ్బింగ్ చెప్పుకున్నారమ్మా? ఒక సినిమా పుండ్రీకాక్ష సినిమా మాత్రం చెప్పాను. ఏ ఫిల్మ్ అది? భలే అబ్బాయిలు అనుకుంటాను. ఆ సినిమాకే దాంట్లోనే డబ్బింగ్ చేసినప్పుడు గీదా గీదా అంటే ఏమిటి గీద అంటే, గీద అంటే వేరే కదా, అంటే లైన్ అనా? ఓకే. తెలుగు ఇంతే కదా. సో రామారావు గారి యాక్టర్గా ఎలాంటి వారు, ఆయన ఏంటి, ఆయన క్రమశిక్షణ ఏంటో మనకు తెలియదు, డిసిప్లిన్. ఇవి కాకుండా మీరు టైమింగ్, దానిలో ఉన్న భక్తి, ఇదంతా అందరూ నేర్చుకోవాలి. అది సెట్లో వస్తే కూడా సైలెంట్గా ఉంటుంది, సెట్ సైలెంట్గా ఉంటుంది. మనం డైలాగ్ ఎన్నిసారినా అడగొచ్చు, చెప్పుకోవచ్చు. చాలా ఫ్రీడమ్ ఉంటుంది దానికోసం. సో పని కోసం అయితే అంత ఫ్రీడమ్ ఇస్తారు. టైమింగ్ అన్నది అన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో అవి మీరు నేర్చుకున్నారా ఏమన్నా ఆయన నుంచి? అంటే తప్పకుండా నేర్చుకున్నాను. అంటే మీరు అప్పుడప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నారు పెట్టి కదా ఇంత వర్షం నేను నిలిచాను సినిమాలో. భలే తమ్ముడు చేశారు. భలే తమ్ముడు దాంట్లోనే కూడా ఎన్టీఆర్ గారే. అవును. అప్పుడు షూటింగ్ ఒకసారి ఒక సాంగ్ తీశారు హైదరాబాద్లో. అప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళతో ఫ్రెండ్స్తో వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు అందరూ రండి రండి వచ్చి కూర్చోండి, ట్రైన్ మీద కూర్చొని ఆ షార్ట్స్లో అంతా వాళ్ళు ఉంటారు. అక్కడే నేను బాలకృష్ణ గారిని మొదటిసారిగా చూసింది. అప్పుడు బాగా చిన్నవాళ్ళు అయి ఉంటారు. చిన్నవాళ్ళు, కాలేజీ వెళ్ళేవాళ్ళు కదా, స్టూడెంట్గా ఉన్నాడు. ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకుని వచ్చారు. అది ఒక ఇన్సిడెంట్. ఆ తర్వాత నేను చూసిందేమో భైరవ ద్వీపం, బాలకృష్ణ గారు పనిచేశారు. మీరు ఆయనతో పనిచేశాను. ఆయన అలాగే సెట్లో కూర్చొని ఏదైనా డైలాగ్ చేసుకుని పాత నాన్నగారు చెప్పింది, నాన్నగారు ఈ సినిమాలు చేశారు, విజయ్ గారు వినండి అని శ్లోకాలు ఏదో ఒకటి బిజీగా ఉంటారు ఆయన. ఆ తర్వాత నేను ఒకసారి విజయ్ గారు నాకు నా అనుమానం ఏమిటండి అని అడిగితే, శ్రీకృష్ణ పాండవ్యంలో మా నాన్నగారు చారిటీ తీసుకుని వస్తారే, వచ్చి మీరు చెయ్యి ఇలా చూపిస్తే మీరు జంప్ చేసి ఎలా కూర్చున్నారు? నేను ఎక్కడండి కూర్చున్నాను, ఆయన నన్ను తీసుకొచ్చి కూర్చోపెట్టారండి, నాకేం తెలీదు. బొమ్మలాగా ఆయన తీసి కూర్చోపెట్టారు, నేను చేశాను. అలాంటి సాంగ్ వచ్చేటప్పుడు కూడా ఆయన కరెక్ట్గా తిరుపుతారు. ఏదైనా అదే పొజిషన్కి ఆయన కరెక్ట్గా నేర్పించేది అని చెప్పాను నేను. చివరిసారిగా రామారావు గారితో చేసిన సినిమా తర్వాత మళ్ళీ చేశాను కదా మేలుకొలుపు. అప్పుడు అంటే హీరోయిన్గా కాకుండా మళ్ళీ వేరే క్యారెక్టర్ చేశారు. ప్రేమ సింహాసనం, అలాంటి కొన్ని సినిమాలు చేశాను. అంతా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ లేరు. అప్పుడు నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నదాన్ని. తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని 4-5 సినిమాలు చేశారు. నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయారు, ఈయన వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ తెలుగు సినిమా పోయింది కదా అక్కడి నుంచి.